సరే ఇప్పుడు మీరంటున్నట్టు ఆ హోమియోపతిలో ఇచ్చే ఆ చక్కెర గుళికల వల్ల అంటే మనకు బాడీలోనే తగ్గుతదా? చక్కెర గుళికలనేది యాక్చువల్‌గా హోమియోపతి సిస్టమ్ అనేది హ్మ్. ఒక మనిషికి నొప్పి లేకుండా, ఒక అసలు ఒక మెడిసిన్ అనేది చేదు లేకుండా హ్మ్. ట్రీట్ జేయాలి. ఒక డైనమిక్ పవర్ ఉంటది దాంట్లో. ఓకే. చూడనీకి తెల్లగా కనిపించినా సరే, హ్మ్. పిల్స్ అనేటువంటివి అన్నీ కామన్. దీంట్లో ఏదైతే మెడిసిన్ ఏస్తామో, హ్మ్. డ్రాప్స్ ఏస్తామో అది మారిపోతది. హుహు. మెడిసిన్ వేయడం వల్ల ఆ పవర్ అనేది డైనమిక్ పవర్ అనేది పిల్ లోపలికెళ్ళిపోయి, ఆ పిల్ అనేది ఒక పవర్‌ఫుల్ పిల్‌గా మారిపోతది. హ్మ్. ఆ పిల్ అనేది మీ యొక్క సిస్టమ్‌ని ట్రీట్ జేస్తది. మీ ప్రాబ్లమ్‌ని గాదు. అర్థమైందా మీకి? యాహ్! హోమియోపతి ఈస్ ఎ సో డీపర్ సిస్టమ్. హ్మ్. సో ఇంట్రాసెల్యులార్ సిస్టమ్. అసలుకు మీ యొక్క సిస్టమ్‌ని, మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్‌ని ఒక సపోర్టింగ్‌గా చేసే మెడిసిన్. హోమియోపతి మెడిసిన్ అనేది ప్రాబ్లమ్ ట్రీట్ చేయనీకి గాదు. హ్మ్. అల్లోపతి ప్రాబ్లమ్ ట్రీట్ చేస్తది. ఈ ప్రాబ్లమ్ పోతది. ఇంకో ప్రాబ్లమ్ వస్తది. మళ్ళా ప్రాబ్లమ్ పోద్ది. మళ్ళా ప్రాబ్లమ్ వస్తది. ఈ రోజు క్రానిక్ జబ్బులు రావడానికి మెయిన్ రీజన్ ఎక్కువ మెడిసిన్స్ వాడడమే. హ్మ్. హోమియోపతి ఈస్ నాట్ లైక్ దట్. హ్మ్. హోమియోపతి అనేది మీ యొక్క సిస్టమ్‌ని ట్రీట్ చేసేది. మీ ప్రాబ్లమ్ వచ్చింది. మీ సిస్టమ్ ట్రీట్ చేస్తే మీ ప్రాబ్లమ్ సిస్టమ్ ట్రీట్ చేసుకుంటది. ఓకే. మీ ప్రాబ్లమ్ వచ్చింది. మీ ప్రాబ్లమ్ ట్రీట్ చేస్తారు. బట్ హూ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ సిస్టమ్ ట్రీట్‌మెంట్? హ్మ్. ఈరోజు జబ్బులు ఇందాక అన్నారుగా మీరు, ఎందుకు పేషెంట్‌లు విపరీతంగా పెరుగుతున్నారు? ఎందుకు అసలు డాక్టర్‌లు బిజీ అయిపోతున్నారు? హ్మ్. అసలు ఎందుకు డాక్టర్‌లు వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకుంటున్నారు? దే ఆర్ ద సిస్టమ్ డిస్టర్బెన్స్ ట్రీట్ చేయడం లేదు. హ్మ్. అర్థమైందా మీకి? అంటే టెంపరరీ ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేసి పంపించేస్తుంది. షార్ట్ ఔట్ కాదు. ఇంకా కాంప్లికేటెడ్ చేస్తున్నారు. కాంప్లికేట్ చేస్తుంది. ఓకే. అంతే కదా! హ్మ్. ప్రాబ్లమ్ అనేది నెక్స్ట్ హ్మ్. ఇంకా డూప్లికేట్ వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోతుంది. మన ఎంబ్రియాలజీ ప్రకారము ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ అనేటువంటి 3 లేయర్స్ నుంచి మన బాడీ తయారైంది. హ్మ్. మనం ఒక లేయర్‌ని డిస్టర్బ్ చేసే కొద్దీ ఆ లేయర్ ఆర్గాన్స్ అన్ని డిస్టర్బ్ అయితాయి. ఇంకో లేయర్ డిస్టర్బ్ చేసే కొద్దీ ఇంకో లేయర్ ఆర్గాన్స్ డిస్టర్బ్ అయితాయి. ఇంకో లేయర్ ఇట్లా ప్రాబ్లమ్ అనేది డీపర్ ఎళ్ళిపోతుంది. ఓకే. జెనెటిక్ సిస్టమ్‌లోకి ఎళ్ళిపోతుంది ప్రాబ్లమ్ అనేది. హుహు. సూపర్ఫిషియల్ నుంచి జెనెటిక్ సిస్టమ్‌లోకి ఎళ్ళిపోతుంది. ఇంకా ఎళ్ళిపోతుంది ఇట్లా. ఒకసారి జర్నీ ఆఫ్ ది డిసీజ్‌ని గనుక మనం స్టడీ చేస్తే తెలుస్తది. ఓకే. కేస్ చెకింగ్ గనుక పర్ఫెక్ట్‌గా ఎవరైతే ఈ డాక్టర్ అయితే తీసుకుంటాడో వాళ్ళకన్నీ ఇవన్నీ అర్థమవుతాయి. హ్మ్. అసలు మాకేం అవసరం? మైండ్ గురించి మాకేం అవసరం? సైకియాట్రిస్ట్ డాక్టర్ ఉన్నాడు. స్టమక్ గురించి స్టమక్ డాక్టర్ ఉన్నాడు. హ్మ్. హార్ట్ గురించి హార్ట్ డాక్టర్ ఉన్నాడు. లంగ్స్ గురించి లంగ్స్ డాక్టర్ ఉన్నాడు. ఇదంతా ఒకటి కాదా? ఎంబీబీఎస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ సిస్టమ్. హ్మ్. అది తీసుకొని పోయి మనం స్పెషలైజేషన్ డివైడ్ చేసి రోగాలు తెచ్చుకుంటున్నాం. స్పెషలిస్ట్ ఎప్పుడు అవసరం? ఎంబీబీఎస్ డాక్టర్ ఫెయిల్ అయినప్పుడు, హ్మ్. ఎంబీబీఎస్ డాక్టర్ ట్రీట్ చేయలేనప్పుడు స్పెషలైజ్ అవసరం. ఇప్పుడు పేషెంట్‌లు ఏం చేస్తున్నారు? డైరెక్ట్ స్పెషలిస్ట్‌కెళ్తున్నారు. యాహ్! ఎంబీబీఎస్ వాల్యూ లేకుండా పోయింది. జనరల్ అసలు మెడిసిన్. మా కామన్ పీపుల్‌కి ఎంబీబీఎస్ డాక్టర్ ఈస్ ఎనఫ్ 99 ప్రాబ్లమ్స్. ఓకే. ఆ 1% కోసం ఏం చేస్తున్నాం మనం? ఈ డాక్టర్ అక్కడికి రిఫర్ చేయాలి. ఈయన వల్ల కానప్పుడు సమ్ స్పెసిఫిక్ ఇచ్చినప్పుడు చేయాలి. ఇక్కడ ఏమైతుంది? ఈ డాక్టర్ సంబంధం లేకుండా ఈ డాక్టర్‌ని డివాల్యూట్ చేసి అసలు ఎంబీబీఎస్ సిస్టమ్ అనేది ఒక లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి చేసి హ్మ్. పేషెంట్ డైరెక్ట్‌గా స్పెషలిస్ట్‌కెళ్తారు. ఓకే. రాంగ్ కదా అది. ఈ డాక్టర్ ఏం చేయాలి? ఆ డాక్టర్ ఏం చేస్తాడు? ఆ పార్ట్‌ని మాత్రమే చూస్తాడు. హ్మ్. ఎంబీబీఎస్ ఈస్ ఎ టోటల్ సిస్టమ్ స్టడీ. ఆ పార్ట్‌ని ఎప్పుడైతే చూసి, ఆ పార్ట్ ట్రీట్ చేస్తాడో, ఆ పార్ట్ అనేది తగ్గిపోతది. ఆ ప్రాబ్లమ్ తగ్గిపోద్ది. మరి నెక్స్ట్ దానికెళ్ళిపోతాం. వేరే దానికెళ్ళిపోతుంది. అంతే కదా! హ్మ్. మనం డిసీజ్‌ని ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి ట్రాన్స్‌ఫరెన్స్ కోసం మనం వెళ్తున్నామే గానీ, హ్మ్. సిస్టమ్ బెటర్‌మెంట్ కోసం, సిస్టమ్ ట్రీట్‌మెంట్ కోసం, సిస్టమ్ కరెక్షన్ కోసం పోవడం లేదు. అందుకే ఈరోజు పేషెంట్‌లు ఎక్కువ అవుతున్నారంటే ఇదొక్కటే రీజన్. అవును. గుర్తుపెట్టుకో.